కాబట్టి మిమ్మల్ని దేవుడు నడిపించినటువంటి ఆత్మీయ సహవాసాన్ని మీరు కోల్పోవద్దు. మంచి దైవజనుడు నీకు అందుబాటులో ఉంటే, మంచి దైవజనురాలు నీకు ప్రోత్సాహకరంగా ఉంటే, ఎంకరేజ్ చేస్తుంటే నిన్ను తప్పకుండా నువ్వు కొనసాగు, ఎదుగు. పాసిబిలిటీ లేదు, దుర్బోధలు ఉన్నాయి, ఎటు కదలాతి కాని పరిస్థితి, ఇంకా తప్పదు. ఇక లైవ్లో వీక్షిస్తూ కనీసం 2 వారాలకు ఒకసారైనా, అవకాశం ఉంటే వారానికి ఒకసారైనా, లేకపోతే కనీసం మంత్లీ వన్స్ అయినా కలిసి ప్రభు బలలో చేయేస్తూ దేవుని సహవాసంలో కొనసాగవచ్చు. పాసిబిలిటీ లేకపోతే అప్పుడైనా సరే సహవాసానికి రావాల్సిందే. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ సంఘ సహవాసం మాత్రం చాలా కీలకం. నువ్వు ఆత్మీయంగా బతికుండాలంటే, దేవునితో సాంగత్యం ఎంత కీలకమో సంఘ సహవాసం కూడా అంతే కీలకం. నా ధర్మం నేను చెప్పా. నువ్వు ఆత్మీయంగా బతికుండాలనుకుంటే, విశ్వాసంలో స్థిరంగా ఉండాలనుకుంటే, నిత్య జీవం చేరేంత వరకు నువ్వు భద్రంగా ఉండాలనుకుంటే, నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఫెలోషిప్లో నువ్వు కొనసాగాలి, సహవాసంలో నువ్వు కొనసాగాలి. ప్రైజ్ ది లార్డ్.